ఎందుకు ఆ ధనము, ఆ డబ్బు, ఆ ధనము ప్రాణాలు కాపాడలేదు. రేపేం జరుగుతుంది, రేపేమవుతుంది? ఎందుకు మనం సంపాదించిన డబ్బు మనకు ఉపయోగం లేదు. వాడి డబ్బు విలువ తెలియదు. డబ్బును సంపాదించాడు. డబ్బే సర్వం, డబ్బే జీవితం, డబ్బే సమస్తం, డబ్బే మోక్షానికి మాత్రం అది డబ్బుని చేర్చదు. దేవుడికి తప్ప ఎవరికి దాసుడిగా ఉండకూడదు. దేవుడికి తప్ప మహిమను చెందవలసిన ఆయనకే. ధనానికి కానీ, డబ్బుకు కానీ, మనిషికి కానీ, వ్యక్తికి కానీ, దేవుడి కంటే దేన్ని ఎక్కువగా నువ్వు ఇష్టపడ్డావా అది నీ లోనికి ఏం చేస్తాడంట, తీసుకుపడేస్తాడు. గుర్తుపెట్టుకో. ఈ 17 వచ్చి కాకపోతే చూడనా, ఒక చోట 15 అక్కడ ఏమంటాడు తెలుసా? అయితే వాడికి ఏమొచ్చిందంటమా? ఇప్పుడు మనకేం రావాలా చెప్పండి, అందరూ చెప్పండి. దేనికి బుద్ధి? ఒక అరగంటలో తెలిసి వెళ్ళిపోతారు కదా మనకేం. ఇప్పుడు బుద్ధి రావాలా లేదా? బుద్ధి రాకపోతే, దేవుడు చెప్తున్నప్పుడు లోబడకపోతే నీ పేరు ఆయన గ్రంథంలో ఉండదు. బీ కేర్ఫుల్ చెప్తున్న ఒకసారి మారాలి. అమ్మ తిండి లేకపోతే సస్తాం రా, అర్థమైంది చూస్తే జీవించి. ఎందుకమ్మా మనకి ఎంత బ్రతికి ఒకడు లోకమంతా సంపాదించుకుని యేసుప్రభువుని తెలుసుకోకపోతే వాడి జీవితం శూన్యం. ఆమేన్. నేను నన్ను ప్రేమించి, నేను నన్ను బ్రతికించిన సచ్చిన వారి ఉండగా మనల్ని ప్రేమించి మనల్ని బ్రతికించిన దేవుడి కొరకు ఈ జీవితం లేకపోతే ఈ కట్టికి విలువైన వచ్చిందంటే విజయరాజుకి ఎవరు బట్టే? అందుకే పౌలు అంటాడు, విలువ లేని బ్రతుకు రోమా సైనికుల దగ్గర నేను బ్రతిక, నా బ్రతుకు విలువ లేదు. వాళ్ళైతే పొగిడారు కానీ నా తండ్రికి నేను అవమానపరుచుకుని అనేక మంది చట్టి బిడ్డలు, అనేక మంది యవనస్తులు, అనేక మంది గర్భిణీలు చంపిన పాపాత్ములను ప్రేమించే పరిశుద్ధుడైన దేవుడు అయినే కాబట్టి నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైనా లాభం. అది రోషం కలిగిన క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు. అవే అటువంటి జీవితం, అటువంటి ఎంతకాలం మనం వాడికి బుద్ధి వచ్చిందంట. నేను తండ్రి గారికి వచ్చేస్తాను. మీ చిన్నవాళ్ళు మీ పాదాలు పట్టుకోకూడదు. పట్టుకుంటే నాకేం పర్లేదు, నా యేసయ్య పట్టుకున్నాడు. మారండి, మార్పు చెందాలి, లోకాన్ని విడిచిపెట్టాలి. ఏది చేస్తే దేవుడికి దగ్గర అవుతావు, నువ్వు చేస్తున్నది నీ దేవుడికి దూరం చేస్తుంది విడిచిపెడతావు. నా బాధ ఏంటి తెలుసా? ఒకరోజు అందరూ సస్తాం, కానీ నిత్య జీవానికి